హ్యాపీ ఫాదర్స్ డే. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీకు దీర్ఘాయుష్మతి తగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. ఇది ఆజ్ఞలతో కూడిన మాటతో మొదటిది. రెండోది, బాలు నడవలసిన వల్ల బాల్యమని వాళ్ళకి నేర్పించము. వాళ్ళు పెద్దవాడు అయినప్పుడు తండ్రిని తొలగిపోడు. ఇందులో 2 మంది ఉన్నారు, కానీ బైబిల్ చాలామంది ఉన్నారు, కానీ 2 ఇంపార్టెన్స్. వాళ్ళు ఎక్కువగా పిల్లల్ని నడిపించారు. నోవాహు వాళ్ళ 3 పిల్లల్ని రక్షణ అని వాళ్ళ నడిపించాడు. అబ్రహాము ఇస్సాక్కి విధేయత నేర్పించాడు. మీరు విధేయతగా ఉంటే మీ పిల్లలు కూడా విధేయతగా ఉంటారు. మీరు ఏం పని చేసినా పిల్లలు కూడా అదే పని చేస్తారు. మా డాడీ కొట్టారు, మా మమ్మీ కొట్టింది, నా మీద వాళ్ళకి ప్రేమ లేదు అనుకోకండి. తండ్రి తను ప్రేమించిన కుమారుని ఖండించి గద్దించును. మనం పిల్లలారా మీకు కూడా ఒక ఆజ్ఞ ఉంది, తండ్రులారా మీకు కూడా ఒక ఆజ్ఞ ఉంది. తండ్రులారా మీ పిల్లలు కోపం రేపక ప్రభువు శిక్షణను బోధలను వాళ్ళని పెంచండి. ఆమెన్. హ్యాపీ ఫాదర్స్ డే.